నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ సంస్థానానికి విముక్తి ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్దే కొనియాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విశాఖ బీచ్ కార్నివాల్కు పోటెత్తిన యువత, స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన విదేశీ వనితలు. మంచిర్యాల జిల్లాలో పోడు భూముల కోసం పరస్పర దాడులు, 20 మందికి గాయాలు, పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న ఇరు వర్గాలు. బీడీ కార్మికులకు జీవన భృతిలో వివక్ష చూపవద్దు, IFTU రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్దేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులో రన్ ఫర్ యూనిటీ మారథాన్ నిర్వహించారు. సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, పటేల్ దేశ ఐక్యత కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వల్లే నేడు సమగ్ర సమైక్యత కనిపిస్తుందని అన్నారు. దక్కన్ పీఠభూమి హైదరాబాద్కు వల్లభాయ్ చేసిన సేవలకు తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో ఆయన జయంతి వేడుకలను నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. उनके सम्मान में का आयोजन किया गया है। आज के इस कार्यक्रम में अधिकारी एवं कर्मचारी भाग ले रहे हैं। साथ ही साथ हमारे साथ यहाँ पे लोग आज इस दौड़ में भाग लेने के लिए उपस्थित हुए हैं। ఎక్కడైనా సర్దార్ పటేల్ జయంతి ఉత్సవాలు చేస్తారో లేదో కానీ హైదరాబాద్ లో మాత్రం విధిగా చేయాల్సినటువంటి బాధ్యత మన హైదరాబాద్, తెలంగాణ, నాటి దక్కన్ రాష్ట్రమైనటువంటి నిజాం పరిపాలన ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. मैं आप लोगों को बताना चाहता हूं, देश में सबसे पहला अगर किधर तो भी सरदार पटेल जी का याद करना है, वो हैदराबाद में जरूर याद करना चाहिए, क्योंकि देश भर में 15 अगस्त 1947 को आजाद मिला है, मगर इस हैदराबाद केंद्रित जो निजाम राज था, आज कुछ जिला महाराष्ट्र में गए, कुछ जिला कर्नाटक में गए। आज का हैदराबाद केंद्रित जो तेलंगाना स्टेट है, इस प्रांत को लगभग 13 महीना आजाद मिला है। इस धरती पर बहुत लोग संघर्ष किए, इस धरती पर तिरंगा लहराने के लिए, इस हैदराबाद स्टेट को भारत में विलीन करने के लिए बहुत बड़ा संघर्ष हुआ था, मगर संघर्ष में हजारों लोग शहीद हुआ। निजाम के प्राइवेट आर्मी रजाकार गांव के ऊपर जो भी तिरंगा फहराता था, जो भी भारत माता को जय बोलता था, जो भी वंदे मातरम बोलते थे, उनके खिलाफ बहुत अत्याचार किया, बहुत हजारों लोगों को हत्या किए थे। సెంటర్లో తీసుకోండి.
విశాఖ బీచ్ కార్నివార్కు యువత కెరటం పోటెత్తింది. ఆహ్లాదభరిత వాతావరణంలో లైవ్ మ్యూజిక్ను ఎంజాయ్ చేస్తూ యువత కేరింతలతో సాగర తీరం మార్మోగింది. స్టాల్స్ వద్ద విదేశీ వనితలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచి సందడి చేసి ఉల్లాసంగా గడిపారు. కుటుంబ సభ్యులతో కార్నివార్కు చేరుకున్న కుటుంబ సభ్యులు వారి చిన్నారులతో కలిసి ఈ కార్నివార్ను మస్తుగా ఎంజాయ్ చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని స్టాల్స్ను సందర్శించారు. నేటి యువతరానికి మెచ్చేలా బంగారు ఆభరణాల ప్రదర్శన హైలైట్గా నిలిచింది. ఇంకా మరి కొద్దిసేపట్లో ఇంకా సమ్ మోర్ చీఫ్ గెస్ట్ ఉన్నారండి. ఇంకా మరి కొంతమంది చీఫ్ గెస్ట్ అయితే ఉన్నారు. సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత క్యాటర్బైట్ కార్నివల్ సో మరి బిజినెస్ లాంచ్ అయితే ఇంకా మరి కొద్దిసేపట్లో మరి స్టార్ట్ చేద్దాం. దీని ఐడియేషన్ నుంచి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చాం. ఇదొక సంవత్సరంన్నర కష్టం. మా అప్లికేషన్ ఇప్పటికే ప్లే స్టోర్, ఆండ్రాయిడ్ స్టోర్స్ అన్నిటి స్టోర్స్లో ఉన్నాయి. ఈ అప్లికేషన్ యుఎస్లో చాలా ఫేమస్ అప్లికేషన్స్, ఈజీ కేటర్స్ అని. దాని ద్వారా మాకు ఈ ఐడియా వచ్చి ఇండియాలో కేటర్బైట్ అని లాంచ్ చేయడం జరిగింది. దీని ఆపరేషన్స్ నవంబర్లో మొదలవబోతున్నాయి. మీరు దీంట్లో ప్లే స్టోర్, యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్ ఫస్ట్ ఆర్డర్ విల్ బి గివింగ్ డిస్కౌంట్ అప్ టు 15% ఆన్ ఎనీ బల్క్ ఆర్డర్స్ విల్ బి గివింగ్ అట్ ఫస్ట్ ఆర్డర్. ఒక మంచి కార్యక్రమం. సుజిత్ తను చదువుకున్నటువంటి చదువుకి ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు, కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ముందుగానే విశాఖపట్నం భవిష్యత్తులో అభివృద్ధి చెందబోతా ఉంది. Business launch. Come on everybody, just make a round of applause for the Catterbyte. So once again, thank you all for coming to this grand event of India's #1 marketplace for all the Catterbytes, Catterbyte Carnival 2020. మంచిర్యాల జిల్లా వేములపల్లి మండలం చామనపల్లి శివారులో ఉన్న పోడు భూముల హద్దుల కోసం చామనపల్లి నెన్నెలగూడెం
కోనంపేటలోని కొమ్ముగూడెం గిరిజనులు పరస్పరం దాడులు జరుపుకున్నారు. ఇందులో దుర్గం పోసక్క అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నీల్వాయి పోలీస్ స్టేషన్లో బాధిత గిరిజనులు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే చామనపల్లికి చెందిన దుర్గం పోసక్క, దుర్గక్క, జంపం లక్ష్మీ పోసక్క, కమల, భీమక్క, మధునక్క, చంద్రిక కుటుంబ సభ్యులు అటవీశాఖ అధికారుల ఆదేశాల మేరకు చామనపల్లి శివారిలోని సర్వే నంబర్ 67లో హక్కులు నిర్ణయించుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో కోనంపేటకు చెందిన కొమ్ముగూడెం గ్రామస్తులు కర్రలతో వచ్చి దాడులకు పాల్పడ్డారు. అయితే తమపై ప్రత్యర్థి వర్గం వారు దాడి చేశారని కొమ్ముగూడెం వాసులు పోలీసులను ఆశ్రయించారు. బీడీ కార్మికులకు జీవోఎంఎస్ నంబర్ 38 ప్రకారం జీవన భృతిలో ఎలాంటి వివక్ష చూపకుండా వెంటనే మంజూరు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ గాంధీ పార్కు నుండి ప్రదర్శనగా వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూక్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం బక్కన్న, జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ రాజధానికి మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ చేస్తున్న ఉద్యమానికి ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ పరిపాలన ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరాం మద్దతు ప్రకటించారు. ఫిషింగ్ బోర్డ్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జేఏసీ నేతలతో ఆయన మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధాని పరిపాలన వికేంద్రీకరణకు మత్స్యకారుల సామాజిక వర్గం మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. గత కొన్నేళ్లుగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంతో అల్లాడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ముఖ్యమంత్రులు కూడా ఉత్తరాంధ్రను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ లజపతి రాయ్, జేఏసీ నేతలు, మత్స్యకార సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వ్యవస్థలని న్యాయ వ్యవస్థను అడ్డంగా పెట్టుకొని దీనివల్ల ఏమి ఉపయోగం? కొన్ని పేపర్లు అయితే మరీ దారుణంగా ఈ ప్రాంతం మీద సముద్రంలో పెద్ద చీలిక వచ్చేసిందంట, ఈ ప్రాంతం పనికిరాదంట. ఎంత దారుణం అండి ఇది! విశాఖపట్నంకి ఈస్ట్ నేవల్ కమాండ్ ఉంది, ఐఎన్ఎస్ కళింగా ఉంది. ఇలాంటివన్నీ కూడా జాతీయ భద్రతకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి దీని మీద క్షిపణిదాడులు జరిగిపోతాయి, రాజధాని పనికిరాదు. ఇదే అండి ఈ ప్రాంతం మీద ఎంత వివక్ష, ఎంత కుట్ర! అంటే ఈ ప్రాంత ప్రజలు బ్రతకవలసిన అవసరం లేదా? మా ప్రాంతం అభివృద్ధి కోరుకుంటున్న తప్పేమైనా ఉందా? వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాజకీయ పార్టీలు మీ తాలూకా సొంత ఎజెండాలు, గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలిమల జనార్దన్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, ఎవరు కూడా ఉత్తరాంధ్రకి చెందినటువంటి ముఖ్యమంత్రులు కాదు. ఎవరో కూడా ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని నిజంగా దత్తత తీసుకునేలాగా ఈ ప్రాంతం మీద నిజంగా ఆయన కావాలనుకుంటే ఏ పులివెందుల్లోనో, కడపలోనో, లేకపోతే ఇడుపులపాయలోనో రాజధాని పెట్టుకోవాలనుకుంటారు, అక్కడి నుంచి పరిపాలన చేయాలనుకుంటారు. ఈరోజు రాజు కోటను వదిలి మీరు అందరూ అంటూ ఉంటారే తాడేపల్లి ప్యాలెస్ అని. అటువంటి ప్యాలెస్ అని మీరు చెప్పినటువంటి దాన్ని వదిలేసి ఈరోజు ఒక మత్స్యకార ప్రాంతానికి వస్తాను అంటున్నారే, తీర ప్రాంతంలో ఉంటాను మత్స్యకారులు బడుగు బలహీన వర్గాలతో ఉంటా అంటున్నారే. మీకు ఎందుకు వివక్ష? రాజు కోటను వదిలి పేటలోకి రాకూడదా? పేట నుంచి పరిపాలన చేయకూడదా? మేమైతే కోరుకుంటున్నాం, మత్స్యకారులు అందరూ కోరుకుంటున్నారు. మత్స్యకార సామాజిక వర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే కాలంలోని మేము ఖచ్చితంగా ఈ అమరావతి రైతుల పేరుతో ఎవరైనా సరే మా ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళు ఫేక్ యాత్రలు చేసి వాళ్ళ తాలూకు రియల్ ఎస్టేట్ సొమ్ముని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేయించి వాళ్ళు ఏదైనా కూడా మరి అన్యాయం చేయాలని చూసినట్లయితే కనుక దీన్ని తీవ్రంగా మనం ప్రతిఘటిస్తాము. ఏ విధంగా అయితే వీటిని ఎదుర్కోవాలి అన్నింటికీ ఒక కార్యాచరణ ఇన్నాళ్ళు మీకు అందరికీ తెలియజేసిన విషయం ఒకటి ఉందండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడైతే డీసెంట్రలైజేషన్ అన్నారో అప్పటి నుంచి కూడా ఈ కుట్రలు కొనసాగుతున్నాయి. దాన్ని ముందుగానే గుర్తించి 2 సంవత్సరాల క్రితమే దయచేసి చూడండి, 2 సంవత్సరాల క్రితమే నేను 5 రోజుల ఆమరణ నిరాదీక్ష మన విశాఖపట్నం జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం ద్వారా 5 రోజుల ఆమరణ నిరాదీక్ష చేయడం జరిగిందండి. ఎందుకంటే మా ప్రాంతం వెనుకబడతానని తెలుసు. బంగ్లాదేశ్ వెళ్ళి మత్స్యకారులను విడుదల చేయించిన వాడిని, పాకిస్తాన్ వాఘా బార్డర్కి వెళ్ళి మా మత్స్యకారులను విడుదల చేయించిన వాడిని. కాబట్టి మా తాలూకా ప్రాంతం మా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మా ప్రజలకు ఏం కావాలి, ఈ ఉత్తరాంధ్ర వెనుకబడతానని ఏ విధంగా పైకి మరి పోగొట్టి మేము ఏ విధంగా బాగుపడాలనే దానికోసము మేము ఎంతవరకైనా మరి ముందుకు వెళ్తాము. మా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏదో ఈ 2 సంవత్సరాల క్రితం మాకు ఎవరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా లేరు. మీలాగా కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు పెట్టి బెంచ్ కార్లు వెనకాతలు పెట్టి చేసే యాత్రలకి మరి మాకు చేసేవాళ్ళు ఎవరు లేరు. మేము నిజంగా చేసామంటే తలా బోటుకి తలా మనిషికి రూపాయి ఎత్తుకొని ఉద్యమం నడిపించగలిగే సత్తా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలకు కానీ మత్స్యకారులకు కానీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గుర్తించండి. తరఫున చేస్తున్నటువంటి పోరాటంలో 3 రాజధానులు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యం అనేటటువంటి ఒక అంశం మీద పోరాటం జరుగుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈ ఉద్యమానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి హార్బర్లో ఉన్నటువంటి మత్స్యకారుల సంఘాలు మరి మన ఆ మత్స్యకార సంఘాల అధ్యక్షులు హరిప్రసాద్ గారు, అలాగే కంటే నాషనల్ గారు. భిన్న సంస్కృతులు సాంప్రదాయాలకు నిలయమైన ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా కాగజ్ నగర్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు సూర్యదేవుడి పూజలను ఘనంగా జరుపుకున్నారు.
ఇందుకు అనుగుణంగా ఎస్పీఎం క్రీడా మైదానంలోని పిల్లల ఉద్యానవనం కొలనులో పూజకు ఏర్పాట్లు చేశారు. ఉత్తర భారతీయులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలో తయారు చేసిన పిండి పదార్థాలు, పండ్లు, ఫలహారాలను కొలను వద్దకు తీసుకువచ్చి భక్తి శ్రద్ధలతో సూర్య భగవానికి పూజలు చేశారు. తెలంగాణలో బీహార్ వాళ్ళు ఎక్కువ పండుగ చేస్తారు. మన తెలంగాణ ఇట్లా నోములు ఇట్లా వాళ్ళ పండుగ ఉంటుంది. అమ్మవారికి ఏమైనా కోరుకుంటే పూర్తిగా అవుతుంది మనకు. ఆ తర్వాత ఇది ఏమంటే 36 గంటలు వాళ్ళు నీళ్ళు తాగరు, ఏమి చేయరు. అమ్మవాళ్ళు వాళ్ళకి ఆశీర్వాదిస్తారు. ఎవరు కూడా ఏమైనా కావాలంటే కోరిక ఉంటే అమ్మవారు వచ్చి పక్కన తీసుకోవాలి, మొక్కాలి, వాళ్ళ కోరిక పూర్తి అవుతుంది. తర్వాత భారతదేశం మంచిగా ఉండాలి మన అని కోరుకుంటాం. అందరు మన గారు నివాసి కూడా మంచిగా ఉండాలి, కలిసి ఉండాలి. తర్వాత మీరు కూడా మంచిగా నడవాలి. తర్వాత తెలంగాణలో ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయాలి. అమ్మ మాతకి మొక్కుంటారు. జై తెలంగాణ, జై చెట్టి. कैमरा రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వాహనాన్ని కేంద్ర బలగాలు తనిఖీ చేశాయి. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం తూఫ్రాన్పేట సమీపంలో 2 చోట్ల తనిఖీ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నిబంధనల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హైదరాబాద్ నుండి చౌటుప్పల్ మండలం డి నాగారం వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని పరిశీలించారు. తనిఖీలో మంత్రి పూర్తి స్థాయిలో వారికి సహకరించారు. హైదరాబాద్లోని నిజాం కళాశాలలో అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించాలని పలువురు డిమాండ్ చేశారు.
ఈ మేరకు బషీర్బాగ్ చౌరస్తాలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. యూజీ కోసం కట్టాలని మేము పోరాటం చేస్తే అది పీజీకి ఇస్తానని ఇప్పుడు ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఈ పోరాటం దేనికంటే యూజీ వాళ్ళకి రావాల్సింది, అది మా కోసం కట్టాల్సింది మాకు కట్టిరు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి కావాలంటే మా వాళ్ళు ఇక్కడ వెళ్ళాలని పోరాటం చేస్తున్నాం. మీకు ఏది సాధారణ చేసుకున్నాను చెప్పేసి ప్రిన్సిపల్ తన మొండి వెంకట చెప్పడం జరిగింది. ఇలా దీన్ని నిరసిస్తూ ఆ డిగ్రీ హాస్టల్ ఏదవుతుందో అది డిగ్రీ గర్ల్స్కి ఇవ్వాలి తప్ప పీజీ వాళ్ళకి కాదు. ఎందుకంటే పీజీ వాళ్ళకి చాలా తక్కువ మంది ఉంటారు హాస్టల్లో. ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ వాళ్ళకు హాస్టల్ ఉన్నది. హాస్టల్ ఉన్నాయి కానీ వాళ్ళకి సదుపాయాలు లేవనే ఒక ఉద్దేశంతో పెడితే ఒక 500 విద్యార్థులు డిగ్రీ విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు నష్టపోతున్నారు. ఇది కేవలం ప్రిన్సిపాల్ గారిని తొలగించాలి. మా కాలేజ్కి వచ్చిన కాడి నుంచి ప్రిన్సిపాల్ విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయలేదు. ఆయన ఇష్టానుసారం చేస్తుండ్రు. విద్యార్థులతో ప్రిన్సిపాల్ ఆడుకుంటుండ్రు. కాలేజ్ గర్ల్స్ గురించి మాత్రం ఫుల్ ఫైట్ చేసి ఎప్పటిలో ఫైట్ చేస్తున్నాం. కానీ హాస్టల్ మాత్రం మాకు ఇస్తారు. ప్రిన్సిపల్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఫస్ట్ పీజీ వాళ్ళకి ఆల్రెడీ ఓల్డ్ క్యాంపస్లో ఉంది. వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీస్ లేవని ఇక్కడ ఇస్తా అంటున్నారు. కానీ మాకు మాత్రం ఇస్తారు. మేము ఎన్ని 2 years నుండి అందరం బయట హాస్టల్స్లో ఉంటారు. పైసలు కట్టుకొని ఎక్కడెక్కడ నుండి వచ్చిన పైసలు మాకే వస్తాయా? మంత్లీ 6000 అంటే ఎంత కష్టం అవుతుంది. మాకు పైసలు లేకే కదా గవర్నమెంట్ దాంట్లో చదువుకునేది. మాకు ఇప్పుడు హాస్టల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే నాకు రికవరీ చేసుకుని అంటున్నారు. ఇస్తామన్న వాళ్ళు ఈరోజు మాకు పక్కన పడగొట్టేసి పీజీ వాళ్ళకి ఇస్తా అంటున్నారు. ఇది మాకు ఎంత హాస్టల్ న్యాయం అనిపించట్లేదు. మాకు హాస్టల్స్ ఇవ్వాలి. ఇంకొకటి 10 days మాకు అన్ని పీజీ వాళ్ళకి ఆల్రెడీ ఊళ్ళో ఉన్నా కూడా వాళ్ళకి ఎందుకు ఇవ్వడం? మాకు ఇవ్వచ్చు కదా. మేము ఏదో చిన్న గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం. మేము 5000, 6000, 10,000 మంది ఫీజులు కట్టుకొని ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ వస్తున్నాం. కాబట్టి ఈరోజు మాకు హాస్టల్ వసతులు కల్పించాలి. ఇంకొక 10 days ఓపెన్ చేయాలి. మాకు దసరా ఓపెన్ చేస్తాను కానీ హామీ ఇచ్చి ఇప్పటి వరకు చేయలేదు. దసరా దీపావళి ఇంకొక నవంబర్ కూడా అప్పటికి వస్తుంది. కాబట్టి మాకు ఈరోజు న్యాయం కోరుకుంటూ ఇక్కడ నిల్చున్నాం. దేశ ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకే దక్కుతుందని పెద్దపల్లి జిల్లా రామగుండం కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు గట్ల రమేష్ అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి సభలో గోదావరి కనిలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గరీబీ హటావో నినాదంతో పేద ప్రజలకు కూడు గూడు గుడ్డను అందించారని అన్నారు. బ్యాంకులను జాతీయకరణ చేసి ఉక్కు మహిళగా ఇందిర పేరుగాంచారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మాజీ భారత ప్రధాని దివంగత నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా రామగుండం కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇందిరాగాంధీ గారు తన హయాంలో గరీబీ హఠావో నినాదంతో ఈ దేశ ప్రజలందరినీ దారిద్ర్యం నుంచి దూరం చేసే ఒక మహత్తర కార్యక్రమం తీసుకొని ఎంతోమంది పేదల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నటువంటి ఒక గొప్ప నాయకురాలు. అదేవిధంగా పాకిస్తాన్ మీద దండయాత్ర చేసి ఆ రోజు బంగ్లాదేశ్కు స్వతంత్రం ప్రకటించి ఉక్కు మహిళగా ప్రతిపక్షాల చేత కూడా కీర్తించబడ్డటువంటి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి వర్ధంతి జరుపుకోవడం ఈరోజు కార్యకర్తలందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా అంత గొప్ప నాయకురాలు, అంత వీర వనిత అయినటువంటి ఇందిరాగాంధీ గారి సారథ్యంలో నడిచిన కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తలను కూడా వీర సైనికుల్లో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి అందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, హిందూపురం వైసీపీ నేత చౌలూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్య ఘటనలో న్యాయం జరగలేదంటూ నిందితులను వదిలేశారంటూ రెడ్డి జేఏసీ తలపెట్టిన బంద్ ఉత్కంఠ రేపింది. ఈ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. కానీ మరికొంతమంది పేర్లు తప్పించారని రెడ్డి జేఏసీ సంఘం నేతలు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఇన్ఛార్జ్ డీఎస్పీ రమాకాంత్ స్పందిస్తూ కేసు దర్యాప్తు పారదర్శకంగా జరిగిందని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఏమైనా ఆధారాలుంటే దర్యాప్తు అధికారికి అందజేయాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ సంస్థానానికి విముక్తి ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్దే, కొనియాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విశాఖ బీచ్ కార్నివాల్కు పోటెత్తిన యువత, స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన విదేశీ వనితలు. మంచిర్యాల జిల్లాలో పోడు భూముల కోసం పరస్పర దాడులు, 20 మందికి గాయాలు, పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న ఇరు వర్గాలు. బీడీ కార్మికులకు జీవన భృతిలో వివక్ష చూపవద్దు, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.